హలో ఎవ్రీవన్. హోటల్ స్టైల్ వెజ్ మంచూరియా అండి ఈ వీడియో అయితే చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి. ముందైతే దానికోసం చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుము అయితే తీసుకోవాలండి. ఇదైతే ఫ్రెష్గా ఉండాలి. తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలండి. దీన్ని నీట్గా వాష్ చేసుకుని తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా మిక్సీ అయితే పట్టాలండి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేయాలి. తర్వాత ఇదంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం చాట్ మసాలా, తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, జస్ట్ 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలపాలండి. వాటర్ ఏం వేయకుండా మొత్తం కలపాలి. ఇందులో ఆల్రెడీ క్యాబేజీలో కొంచెం వాటర్ అయితే ఫామ్ అయి ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇంకా వాటర్ ఏం వేయనవసరం లేదండి. తర్వాత దీన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ కింద ఫ్రై చేసుకోవాలండి ఆ మిశ్రమాన్ని. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని అలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. అవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇంకా కొన్ని వేసుకోవాలి. దాంట్లోకి సరిపడా ఇంకొన్ని వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి, లోపల ఉడకదు. అవి కూడా వేగిపోయినాయి. అవి కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్, ఒక క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఉన్న ఆయిల్ అంతా పక్కకు తీసేసుకుని కొంచెం ఆయిల్ అయితే ఉంచుకోవాలి.
తర్వాత దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఈ 3 అయితే వేసి లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత దాంట్లో టమాటా సాస్ వేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, వెజ్ బాల్స్, అవి దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం సోయా సాస్ అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక లెమన్ అయితే పిండుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం చాట్ మసాలా అయితే వేసుకోవాలి. తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.